నమస్తే దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను ప్రజ్ఞ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సమావేశం. మెగా డిఎస్సి ద్వారా 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మంత్రివర్గం ఆమోదం. ఆంధ్రప్రదేశ్ భూ హక్కు చట్టం రద్దు ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం. అన్నా క్యాంటీన్ల పునఃప్రారంభానికి గ్రీన్ సిగ్నల్. సామాజిక పింఛన్లకు ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకంగా పేరు మార్పు. లోక్సభ సభ్యునిగా ప్రమాణం చేసిన ప్రధాని మోదీ. సభలో పలువురు కేంద్ర మంత్రులు, ఎంపీల ప్రమాణం. ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 30వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారం. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో తొలి మంత్రిమండలి సమావేశం ఈ రోజు జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మంత్రివర్గ నిర్ణయాలను రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి మీడియాకు వెల్లడించారు. మెగా డిఎస్సి ద్వారా 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మంత్రిమండలి ఆమోదం తెలిపినట్లు చెప్పారు. డిఎస్సి నిర్వహణ ఇకపై నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ భూ హక్కు చట్టం 2022ను రద్దు చేసే ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం తెలిపిందన్నారు. గత ప్రభుత్వం ఏకపక్షంగా తీసుకొచ్చిన ఈ చట్టాన్ని రద్దు చేసేందుకు మార్గం సుగమమైందన్నారు. సామాజిక పింఛన్లకు సంబంధించి ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకంగా పేరు మార్చుతూ నెలకు 4,000 రూపాయల పింఛన్ అందించేలా జూలై 1 నుంచి అమలు చేయనున్నట్లు చెప్పారు. ఏప్రిల్, మే, జూన్ నెలలకు సైతం పెంచిన పింఛన్ కూడా అందించనున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ నైపుణ్య సెన్సెక్స్ 2024 నిర్వహణకు మంత్రిమండలి ఆమోదం తెలిపిందన్నారు. అలాగే అన్నా క్యాంటీన్లను పునఃప్రారంభించేందుకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలియజేసిందని మంత్రి వివరించారు. ఈ కేబినెట్ మీటింగ్లో అన్ని వర్గాల ప్రజలకి భరోసా కలిగించే విధంగా ఎన్నికల్లో ఏదైతే కొన్ని హామీలు ఇచ్చారో వాటిని అమలు చేయడానికి నిర్ణయం ద్వారా ప్రజలకి భరోసా కల్పించే ప్రభుత్వం వచ్చింది అనే నమ్మకాన్ని కలిగించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. నేను మొట్టమొదటిగా మెగా డిఎస్సి మరి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ కూటమి ప్రభుత్వం రాగానే మెగా డిఎస్సిని అనౌన్స్ చేస్తామని చెప్పేసి చెప్పారో దానికి అనుగుణంగా 16,347 ఉపాధ్యాయుల పోస్టుల నియామకానికి ఈరోజు కేబినెట్ ఆమోదం తెలియజేసిందని చెప్పేసి మీ అందరికీ మనవి చేస్తామని నేను. ఇంకా రెండోది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. మరి ప్రజలకు భరోసా కల్పించడానికి మరి ఈ చట్టాన్ని రద్దు చేయాలని చెప్పేసి కేబినెట్ తీర్మానించింది. ఒరిజినల్ డాక్యుమెంట్స్ కూడా పొందే అవకాశాన్ని, ఎందుకంటే యాక్ట్ ప్రకారం ఒరిజినల్ డాక్యుమెంట్స్ కూడా రావని చెప్పేసి అర్థమవుతా ఉంది. ఒరిజినల్ డాక్యుమెంట్స్ కూడా మరి వారికి ఇచ్చేస్తాం కూడా జరుగుతుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఇంకా మూడో పాయింట్ సామాజిక పింఛన్లు దాదాపు 65 లక్షల మందికి ఉపయోగపడే విధంగా 28 కేటగిరీస్లో వివిధ వర్గాలకి పెన్షన్స్ ఏదైతే ఇస్తున్నారో వాటన్నిటిని కూడా పెంచడం జరిగిందని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తా ఉన్నాను. నేను 3,000 నుంచి 4,000 రూపాయలకి ఈ పెన్షన్ను పెంచడం జరిగిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఈ పెన్షన్ని జూలై 1వ తారీఖున సచివాలయం స్టాఫ్తో ఇంటింటికి ప్రతి ఇంటికి తీసుకువెళ్ళి ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం లోపల ఇవన్నీ కూడా పెన్షన్ అన్నింటినీ కూడా పెన్షన్దారుల చేతిలో పెడతామని చెప్పి డిస్ట్రిబ్యూట్ చేస్తామని చెప్పేసి కూడా సవినీయంగా మనం చేస్తామని నేను. అదేవిధంగా 4వ ఐటెంగా స్కిల్ డెవలప్మెంట్ ఇన్ ట్రైనింగ్. మనందరికీ తెలిసిందే, దేశంలో ఎక్కడా లేనన్ని ఇన్స్టిట్యూషన్స్, టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి, కాలేజెస్ కానివ్వండి మన రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా అన్నా క్యాంటీన్ కొన్ని లక్షల మందికి చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో ఆకలి అవసరాలు తీరిస్తే త్వరలో మరి ఆగస్టులో ఈ కార్యక్రమం ప్రారంభిస్తామని చెప్పేసి కూడా మనం చేస్తాం.
గవర్నర్ కార్యదర్శిగా నియమితులైన డాక్టర్ ఎం హరిజవహర్లాల్ ఈ రోజు విజయవాడ రాజ్భవన్లో పదవీ బాధ్యతల్ని స్వీకరించారు. పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బదిలీ అయిన గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ స్థానంలో డాక్టర్ హరిజవహర్లాల్ నియమితులయ్యారు. రాజ్భవన్ కు చేరుకున్న డాక్టర్ హరిజవహర్లాల్ కు గవర్నర్ సంయుక్త కార్యదర్శి పిఎస్ సూర్యప్రకాష్ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా దుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థానం అర్చకులు ఆయనకు వేద ఆశీర్వచనాన్ని అందజేశారు. రాజ్భవన్ అధికారులు, సిబ్బంది హరిజవహర్లాల్ కు అభినందనలు తెలియజేశారు. విజయవాడ డివిజన్లో ఆధునికీకరణ పనుల కారణంగా రద్దు చేసిన రైళ్లలో కొన్నింటిని దక్షిణ మధ్య రైల్వే పునరుద్దరించింది. జన్మభూమి, విజయవాడ, కాకినాడ పోర్ట్ రైళ్లను ప్రయాణికులకు మళ్లీ అందుబాటులోకి తీసుకొచ్చింది. నిడదవోలు, కడియం మధ్య ఆధునీకరణ పనుల కారణంగా జూన్ 23 నుంచి ఆగస్టు 11వ తేదీ వరకు రైళ్లను ఇటీవల రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే వీటిలో జన్మభూమి, రత్నాచల్, సింహాద్రి ఎక్స్ప్రెస్ రైళ్లు ఉన్నాయి. విశాఖ, లింగంపల్లి మధ్య నడిచే జన్మభూమి ఎక్స్ప్రెస్ ను జూన్ 25 నుంచి యథావిధిగా నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. దీంతో పాటు విజయవాడ, కాకినాడ పోర్ట్, చెంగల్పట్టు, కాకినాడ పోర్ట్ మధ్య నడిచే రైళ్లను సైతం పునరుద్దరించనున్నట్లు పేర్కొంది. ఇక వీటితో పాటు రద్దీని తగ్గించేందుకు తీసుకొచ్చిన పలు ప్రత్యేక రైళ్లను మరింత కాలం పాటు నడపనున్నట్లు వెల్లడించింది. సార్వత్రిక ఎన్నికల తర్వాత శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్ అరుణ్ బాబు ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహించారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల అర్జీలను ఆయన జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్తో కలిసి స్వీకరించారు. అర్జీలను పరిశీలించిన ఆయన సంబంధిత అధికారులను తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. అలసత్వం ప్రదర్శిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మనకి రాష్ట్రపతి చేసి సత్యసాయి జిల్లాని ముందుకు తీసుకోవాలని రిక్వెస్ట్ చేస్తూ పాత అర్జీలన్నీ వాడుతూ దేశానికి 3వసారి సేవ చేసే భాగ్యాన్ని ప్రజలు కల్పించారని, సభ్యులందరి సహకారంతో 2047 నాటికి వికసిత భారత్ లక్ష్యాన్ని చేరుకుంటామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. 18వ లోక్సభ తొలి సమావేశాలకు ముందు ప్రధాని మీడియాతో మాట్లాడారు. ప్రజాస్వామ్య పార్లమెంటరీ చరిత్రలో ఇదొక అద్భుతమైన రోజన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తొలిసారి లోక్సభ ఎంపీల ప్రమాణ స్వీకారం కొత్త పార్లమెంటు భవనంలో జరగడం ఆనందంగా ఉందన్నారు. కొత్తగా ఎన్నికైన సభ్యులకు అభినందనలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. సరికొత్త విశ్వాసంతో నేడు కొత్త సమావేశాలు ప్రారంభిస్తున్నామని, రాజ్యాంగానికి గౌరవం చేకూరే నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రజల కలలను నెరవేర్చే సంకల్పం తీసుకున్నామని ప్రధాని పునరుద్ఘాటించారు. साथियों, संसदीय लोकतंत्र में आज का दिवस गौरवमय है। यह वैभव का दिन है। आजादी के बाद पहली बार हमारी अपनी नई संसद में ये शपथ समारोह हो रहा है। अब तक ये प्रक्रिया पुराने सदन में हुआ करती थी। आज के इस महत्वपूर्ण दिवस पर मैं सभी नवनिर्वाचित सांसदों का हृदय से स्वागत करता हूं, सबका अभिनंदन करता हूं और सबको अनेक अनेक शुभकामनाएं देता हूं। संसद का ये गठन भारत के सामान्य मानवीय के संकल्पों की पूर्ति का है।
नए उमंग, नए उत्साह के साथ नई गति, नई ऊंचाई प्राप्त करने के लिए ये अत्यंत महत्वपूर्ण अवसर है। श्रेष्ठ भारत निर्माण का, विकसित भारत 2047 तक का लक्ष्य, ये सारे सपने लेकर के, ये सारे संकल्प लेकर के आज 18वीं लोकसभा का प्रारंभ हो रहा है। विश्व का सबसे बड़ा चुनाव बहुत ही शानदार तरीके से, बहुत ही गौरवमय तरीके से संपन्न होना, ये हर भारतीय के लिए गर्व की बात है। 140 करोड़ 18వ లోక్సభ తొలి సమావేశాలు ఈ రోజు ప్రారంభమయ్యాయి. ఉదయం సభ ప్రారంభం కాగానే ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ సభ్యులతో ప్రమాణాన్ని చేయించారు. లోక్సభాపక్ష నేతగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తొలుత ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన పోడియం వద్దకు రాగానే ఎన్డీఏ కూటమి సభ్యులంతా మోదీ మోదీ అంటూ నినాదాలతో హర్షధ్వానాలు చేశారు. नरेंद्र दामोदर दास मोदी जो लोकसभा का सदस्य निर्वाचित हुआ हूं, ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा तथा जिस पद को मैं ग्रहण करने वाला हूं उसके कर्तव्यों का श्रद्धापूर्वक निर्वहन करूंगा। కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, నితిన్ గడ్కరీ తదితరులు లోక్సభలో ప్రమాణం చేశారు. అలాగే పలువురు మంత్రులు, సభ్యులు ఈ రోజు ప్రమాణం చేయగా మిగిలిన వారితో ప్రొటెం స్పీకర్ రేపు ప్రమాణ స్వీకారాన్ని చేయిస్తారు. ఈ ప్రక్రియ అనంతరం స్పీకర్ ఎన్నికకు నామినేషన్ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఈ నెల 26న స్పీకర్ ఎన్నిక జరుగుతుంది. 27న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. मैं राजनाथ सिंह जो लोकसभा का सदस्य निर्वाचित हुआ हूं, ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा तथा जिस पद को मैं ग्रहण करने वाला हूं उसके कर्तव्यों का श्रद्धापूर्वक निर्वहन करूंगा। मैं अमित अनिल चंद्र शाह जो लोकसभा का सदस्य निर्वाचित हुआ हूं, ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा 18వ లోక్సభకు ప్రొటెం స్పీకర్గా భర్తృహరి మహతాబ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ఉదయం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణాన్ని చేయించారు. కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్, ప్రధాని మోదీ తదితరులు హాజరయ్యారు. मैं भर्तृहरि महताब जो लोकसभा का सदस्य निर्वाचित हुआ हूं, ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। मैं भारत के प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा तथा जिस पद को मैं ग्रहण करने वाला हूं उसको उसके कर्तव्यों का सदापूर्वक निर्वहन करूंगा।
వార్తలు ఇప్పుడొక స్వల్ప విరామం. సార్ అడ్వాన్స్ 50,000 కానీ అంత క్యాష్ మేము తీసుకురాలేదు. ఇంకా ఈ రోజు బ్యాంక్ కూడా బంద్. పరిష్కారం ఉంది. డిజిటల్ పేమెంట్ తేలికైన డోస్. కానీ అరే కంగారు పడకండి. జాగ్రత్తగా చేస్తే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. మీ ఫోన్ ఇవ్వండి. మీ ఫోన్ ఇక్కడ ఉంచండి. డిజిటల్ పేమెంట్ తో లావాదేవీలు చేయవచ్చు. సులభం, సురక్షితం మరియు వేగవంతం. నేనైతే వీరికి డిజిటల్ పేమెంట్ చేయడం నేర్పించాను. మరి మీరు? ఎందుకంటే ఆర్బీఐ చెప్తుంది డిజిటల్ పేమెంట్ వాడండి, ఇతరులకు నేర్పించండి. తిరిగి స్వాగతం. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి 5 కేంద్ర మంత్రులు ఈ రోజు ఎంపీలుగా లోక్సభలో ప్రమాణాన్ని చేశారు. వీరంతా తెలుగు భాషలోనే ప్రమాణం చేయడం విశేషం. వీరిలో తొలుతగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీకాకుళం పార్లమెంటు సభ్యులు కింజరపు రామ్మోహన్ నాయుడు ప్రమాణాన్ని చేశారు. అనంతరం ఎంపీగా పార్లమెంటు పట్టికలో సంతకాన్ని చేశారు. శ్రీకాకుళం పార్లమెంట్ నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా హ్యాట్రిక్ విజయాన్ని సాధించి కేంద్ర మంత్రి మండలిలో అతి పిన్న వయస్కుడుగా రామ్మోహన్ నాయుడు గుర్తింపు పొందారు. కింజరాపు రామ్మోహన్ నాయుడు అనే నేను లోక్సభ సభ్యుడిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను కాపాడుతానని, నా బాధ్యతలను శ్రద్ధాశక్తులతో మరియు అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నుంచి తొలిసారి ఎంపీగా విజయాన్ని సాధించి మొదటి విజయంతోనే కేంద్ర మంత్రివర్గంలో స్థానాన్ని సంపాదించుకున్న భూపతిరాజు శ్రీనివాస వర్మ ఈ రోజు లోక్సభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ మంత్రిమండలిలో భారీ ఉక్కు పరిశ్రమల శాఖ సహాయ మంత్రిగా బాధ్యతల్ని చేపట్టారు. భూపతిరాజు శ్రీనివాస్ వర్మన్ నేను లోక్సభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను కాపాడుతానని, నా బాధ్యతలను శ్రద్ధాశక్తులతో త్రికరణ శుద్ధితో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెంబసాని చంద్రశేఖర్ ఈ రోజు లోక్సభలో ప్రమాణం చేశారు. పార్లమెంటు పట్టికలో సంతకాన్ని చేసి డాక్టర్ పెంబసాని చంద్రశేఖర్ గుంటూరు లోక్సభ స్థానం నుంచి తొలిసారి పోటీ చేసి తెలుగుదేశం పార్టీ తరపున విజయాన్ని సాధించారు. పెమ్మసాని చంద్రశేఖర్ అను నేను లోక్సభ సభ్యునిగా ఎన్నుకొనబడిన వాడనై శాసనము ద్వారా స్థాపితమైన భారత సంవిధానము నెడ యథార్థమైన శ్రద్ధానిష్టలను కలిగియుండుననియు, భారతదేశం యొక్క సార్వభౌమతను మరియు అఖండతను సమర్థింతుననియు, నేను చేపట్టనున్న కర్తవ్యమును శ్రద్ధాపూర్వకముగా నిర్వహింతుననియు మనస్సాక్షిగా ప్రమాణము చేయుచున్నాను. తెలంగాణ రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి ఈ రోజు ఎంపీగా లోక్సభలో ప్రమాణం చేశారు. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున ఆయన వరుసగా రెండవసారి విజయాన్ని సాధించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంత్రిమండలిలో ప్రస్తుతం ఆయన బొగ్గు గనుల శాఖ మంత్రిగా బాధ్యతల్ని నిర్వర్తిస్తున్నారు. గంగాపురం కిషన్ రెడ్డి అను నేను లోక్సభ సభ్యునిగా ఎన్నుకోబడినందున చట్టరీత్యా నెలకొల్పబడిన భారత సంవిధానం పట్ల యథార్థమైనటువంటి భక్తి విశ్వాసములు కలిగి ఉంటానని, భారతదేశపు సర్వసత్తాక అధికారంను, అఖండతను సమర్థిస్తానని, నేను స్వీకరించబో కర్తవ్యంను శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.
తెలంగాణ రాష్ట్రం నుంచి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఎంపీగా లోక్సభలో ప్రమాణం చేశారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున ఆయన గెలుపొందారు. ప్రధాని నరేంద్ర మోదీ మంత్రిమండలిలో సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. బండి సంజయ్ కుమార్ నేను లోక్సభ సభ్యుడిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను కాపాడుతానని, నా బాధ్యతలను శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. రాష్ట్ర విద్యాశాఖ, ఐటీ, ఆర్టీజీ శాఖల మంత్రిగా నారా లోకేష్ ఈ రోజు బాధ్యతల్ని చేపట్టారు. సచివాలయంలోని తన ఛాంబర్లో ప్రత్యేక పూజల అనంతరం ఆయన బాధ్యతల్ని స్వీకరించారు. పలు దస్త్రాలను ఆయన పరిశీలించారు. మెగా డిఎస్సీ సంబంధిత దస్త్రంపై తొలి సంతకాన్ని చేశారు. అంతకుముందు సచివాలయానికి చేరుకున్న మంత్రికి పండితులు వేద మంత్రోచ్చారణలతో స్వాగతం పలికారు. బాధ్యతలను స్వీకరించిన అనంతరం లోకేష్ కు సహచర మంత్రులు వంగలపూడి అనిత, గుమ్మడి సంధ్యారాణి, సవిత, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావుతో పాటు పలువురు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, అధికారులు పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షల్ని తెలియజేశారు. రాష్ట్ర గనులు, భూగర్భ శాఖ, ఎక్సైజ్ శాఖల మంత్రిగా కొల్లు రవీంద్ర ఈ రోజు బాధ్యతల్ని స్వీకరించారు. వెలగపూడి సచివాలయంలోని తన ఛాంబర్లో కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజల్ని చేశారు. పండితుల వేద ఆశీర్వచనాల మధ్య బాధ్యతల్ని చేపట్టారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ శాఖల్లో త్వరలో కొత్త పాలసీని తీసుకొస్తామని స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులతో, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, ఇవాళ భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో ఒక స్వచ్ఛమైన పరిపాలన అందించాలనే ప్రజల ఆకాంక్ష మేరకు ఈరోజు పరిపాలన కార్యక్రమాలు చేసుకోవడంలో, అలాగే మంత్రిగా మరి ఎక్సైజ్ మరియు మైనింగ్ శాఖకి, అతి కీలకమైనటువంటి శాఖలకి మరి నాకు అవకాశం ఇవ్వడం, ఈరోజు సెక్రటేరియట్లో 3rd బ్లాక్లో 207 ఛాంబర్లో మరి విధులను తీసుకోవడం జరిగింది. ఇది చాలా బాధ్యతగా మేము భావిస్తా ఉన్నాం. తెలుగు చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు, రాష్ట్రంలో సినిమా రంగం అభివృద్ధి, విస్తరణకు ఉన్న అవకాశాలపై చర్చించేందుకు తెలుగు సినీ నిర్మాతలు విజయవాడ క్యాంపు కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్తో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్, సినీ నిర్మాతలు అల్లు అరవింద్, సి అశ్వనీదత్, ఏఎం రత్నం, దిల్ రాజు, డివివి దానయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా అందరికీ చాలా సంతోషకరమైన రోజు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి వచ్చాము. ఇది ఒక గుడ్ విల్ విజిట్. ఈ విజిట్లో ఏంటంటే మేము కులాసాగా మాట్లాడుకోవడం కాకుండా మేము ప్రత్యేకంగా వచ్చింది చీఫ్ మినిస్టర్, ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారి అపాయింట్మెంట్ ఇస్తే మా ఇండస్ట్రీ మొత్తం తరలి వచ్చి, అంటే మా ఛాంబరు ఇతర అన్ని అసోసియేషన్స్ కలిపి ఒకసారి వచ్చి చీఫ్ మినిస్టర్ గారిని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని, వీరందరినీ అభినందించడానికి ఒకరోజు మాకు అపాయింట్మెంట్ ఇప్పించండి అని అడగడానికి వచ్చాం. వారు తప్పకుండా త్వరలో అది చేస్తామన్నారు. మనస్ఫూర్తిగా కాసేపు మాట్లాడి చాలా ఆనందపడ్డాం. త్వరలో మళ్ళీ టోటల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ తోటి ఇక్కడికి వచ్చి వారిని అభినందించడానికి మళ్ళీ వస్తాం. With Sri Pawan Kalyan ji, who is the Deputy CM of our state, being a very popular film actor, the film industry is going to flourish very well, undoubtedly.
all producers are very happy after the meeting. Though I am not a participant in that meeting, I had noticed that all producers were extremely happy. Good days are coming for the film industry hereafter. Since Pawan Kalyan Garu is the Deputy CM and cinematography is also with his team, so industry would do very well and all the producers are extremely. నీట్ పరీక్షలపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల పట్ల విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రొఫెసర్స్ హర్షాన్ని వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న వేగవంతమైన చర్యలు విద్యార్థుల భవిష్యత్తుకు భరోసాను కల్పిస్తాయన్నారు. ఈ మధ్యకాలంలో మనకి నీట్ 2024 పేపర్ కొన్ని చోట్ల బీహారు, గుజరాత్ ప్రాంతాల్లో లీక్ అయినాయి అని ఇవన్నీ మనం పేపర్లో చూస్తూ ఉన్నాము. కానీ ఈ పేపర్ లీక్ అవడానికి ఎవరో స్వార్థపరులు ఈ భారతదేశంలో ఉన్నటువంటి పెద్దవాళ్ళ యొక్క పరువు తీయడానికి చేసిన పనే తప్ప నిజానికి అవి వాళ్ళకి ఏమాత్రం ఉపయోగపడవు. దీనివల్ల నష్టపోయేది స్టూడెంట్స్ యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడానికి ఇటువంటి కుతంత్రాలు చేసేవాళ్ళు ఉన్నారనేది మనం గ్రహించాలి. దీన్ని సరిచేసుకోవడానికి ముందుగా మనం కొన్ని ఏర్పాట్లు సంస్థాగతంగా ఏమున్నాయి అనేది చూస్తే మన ఇండియాలో ఈ నీట్ కండక్ట్ చేయడానికి చక్కటి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఉంది. మంచి కమిటీ, స్ట్రాంగ్ కమిటీ, వెల్ ఎడ్యుకేటెడ్, అందరూ కూడా మంచి మంచి టాప్ పర్సన్సే ఉన్నారు. ఐఏఎస్ ఆఫీసర్స్ కూడా ఉన్నారు. అలాగే నీట్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం అనేది ఆన్లైన్లో జరుగుతూ ఉంది. అది కూడా ఎటువంటి పొరపాట్లు జరగకుండా చక్కగా చేయటం జరుగుతుంది. ఇటీవలే May 5th నీట్ యూజీ పరీక్షలు జరిగాయి. 4750 సెంటర్స్లో జరిగిన ఈ పరీక్షలు దాదాపుగా 24 lakh స్టూడెంట్స్ రాశారు. వీళ్ళందరూ మన ఫ్యూచర్ మెడికోస్, మన ఫ్యూచర్ డాక్టర్స్, మన కంట్రీకి బ్యాక్ బోన్ అని కూడా చెప్పచ్చు. June 4th రిజల్ట్స్ వచ్చాయి. అండ్ దాదాపుగా రాష్ట్ర ప్రభుత్వ పథకాల పట్ల ప్రజలందరికీ అవగాహన ఏర్పరిచి ఆ పథకాలు ప్రతి లబ్ధిదారుడికి అందేలా కృషి చేస్తానని కాకినాడ జిల్లా నూతన కలెక్టర్గా పదవీ బాధ్యతలు చేపట్టిన సగిలి షణ్మోహన్ తెలియజేశారు. పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాకినాడ జిల్లా కలెక్టర్గా పనిచేయడం తన అదృష్టమని, ప్రజాప్రతినిధులు, అధికారులు అందరినీ కలుపుకుని పనిచేస్తానని అన్నారు. అనంతరం ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. కాకినాడ జిల్లా కలెక్టర్గా ఈరోజు బాధ్యత స్వీకరిస్తుంది. చిత్తూరు జిల్లాలో 1 month పనిచేసి ఇప్పుడు కాకినాడ రావడం జరిగింది. ఇంతకుముందు ఒకసారి కాకినాడకి రావడం జరిగింది. నేను పోర్ట్స్ డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు ఇక్కడ కాకినాడ సెజ్ ఏరియా దీనికోసం రావడం జరిగింది. అదే మొదటిసారి, లాస్ట్ సారి. అండ్ వెరీ హ్యాపీ టు బీ హియర్ బ్యాక్. అండ్ లాట్ ఆఫ్ హిస్టరీ అండ్ చాలా మంచి పేరున్న డిస్ట్రిక్ట్. ముందున్న ఈస్ట్ గోదావరి కానీ ఇప్పుడున్న కాకినాడ కానీ నా బ్యాచ్మేట్ ఇక్కడ చేస్తున్నారు ఆల్రెడీ. సో ఐ విష్ అందరికీ ఐ విల్ మీట్ దేర్ ఎక్స్పెక్టేషన్స్. అండ్ ప్రజాప్రతినిధులు, గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారి సీఎం గారి ఆదేశాల మేరకు గవర్నమెంట్ పనులు, గవర్నమెంట్ పథకాలు వారి ఎక్స్పెక్టేషన్స్ మేరకు నేను చేయగలుగుతానని చెప్పి ప్రామిస్ చేస్తూ, అండ్ ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ ద టీమ్ అండ్ వీ విల్ లివ్ అప్ టు ద ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ద పబ్లిక్. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈ రోజు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ నుంచి ప్రతికూల సంకేతాలతో ఉదయం నష్టాల్లో ప్రారంభమైన సూచీలు చివరకు లాభాల్లో ముగిశాయి. నిఫ్టీ 23,500 ఎగువన ముగిసింది. ఈ ఉదయం 76,885 పాయింట్ల వద్ద నష్టాల్లో ప్రారంభమైన సెన్సెక్స్ కాసేపటికే నష్టాల్లో కొనసాగింది. ఇంట్రాడేలో 77,423 పాయింట్ల వద్ద గరిష్టాన్ని తాకిన సూచీ చివరికి 131 పాయింట్ల లాభంతో 77,341 వద్ద స్థిరపడింది. ఇక నిఫ్టీ 46 పాయింట్ల లాభంతో 23,547 వద్ద ముగిసింది. డాలర్తో రూపాయి మారకం విలువ ₹83.48 నమోదైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 30వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ప్రజలు తమ అభిప్రాయాలను నమో యాప్ ద్వారా కానీ, స్వర సందేశాలనైతే 1800-117800 నెంబర్కు ఈ నెల 28వ తేదీలోపు పంపించవచ్చు. అలాగే www.mygov.in అనే వెబ్సైట్ ద్వారా కానీ 1922 నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తిరిగి మన మొబైల్కు వచ్చే సంక్షిప్త సందేశంలోని లింక్ ద్వారా కూడా అభిప్రాయాలను తెలియజేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమం తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారమవుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.